ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానివ్వండి, లేదా కొంతమంది సెంట్రల్ మినిస్టర్లు కానివ్వండి, సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి, వారి కుటుంబాన్ని గురించి చాలా సందర్భాల్లో అనేక సార్లు లేని ఉన్నట్టుగా మాట్లాడడము, ఎంతసేపు రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారు వారి అత్తమామల మీద, అత్త మీద, వాళ్ళ మామల మీద, వాళ్ళ కుటుంబం మీద బురద జల్లే కార్యక్రమాన్ని సెంట్రల్ బీజేపీ కమిటీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా మనకందరూ కూడా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడున్న జనరేషన్ చాలామంది తెలియదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సహజంగా చాలామందికి చరిత్ర పట్ల కొంత తెలుసుకోవడం తప్ప నేను అంటలేను, కానీ చెప్పేవాళ్ళు ఉంటే తెలుస్తుంది. అందుకే నేను ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో గాంధీ భవన్ మీడియా ద్వారా అనేక సార్లు పరమాలు మేము చెప్తూనే ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఆ కుటుంబం ఆస్తి, వాళ్ళకున్న ఆస్తులు దారాదత్తం చేసిరు. దేశ ప్రజల కోసము ప్రాణ త్యాగాలు చేసిరు. ప్రధానమంత్రులుగా ఉండి అనేక దేశ ప్రజల భద్రత, దేశ ప్రజల ఆహార భద్రత, దేశ ప్రజల రక్షణ భద్రత, దేశ ప్రజల తరతరాల భవిష్యత్తు భద్రత, ఇన్ని భద్రతలతో కూడుకున్న పరిపాలన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నారు ఈ భూమి మీద. అయినా బీజేపీ నాయకత్వం ఎప్పుడు బురద జల్లుతూనే ఉన్నది. ఎన్ని చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, త్యాగాల చరిత్ర లేని బీజేపీ, త్యాగాల చరిత్రతో కూడుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబము, ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబము మీద వాళ్ళు ఏదో రకంగా బురద జల్లుతూనే ఉన్నారు. ఇది చాలా బాధ అనిపిస్తున్నది, బాధాకరమైన అంశం. ఈరోజు పరిపాలిస్తున్న బీజేపీ ఎంపీలు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, ఆనాడు స్వాతంత్రంలో వాళ్ళది జీరో కూడా వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ లేదు. జీరో. ప్రధానమంత్రి లేకపోతే అమిత్ షా లేదా బీజేపీ ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్లు వాళ్ళ తల్లిదండ్రులకు అడిగితే వాళ్ళు చెప్తారు ఏమని, ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వారి త్యాగాలు, వాళ్ళ ఆస్తుల త్యాగము వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. అయినా కొంత రాజకీయ స్వలాభం కోసము, రాజకీయ వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు జీవించడానికి, వాళ్ళు రాజకీయంగా బతకడానికి ఈరోజు సోనియా గాంధీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ధర్మం అంటారు, వేదాలు మాట్లాడతారు, శాస్త్రాలు మాట్లాడతారు బీజేపీ నాయకులు. ధర్మం గురించి బాగా గొప్పగా మాట్లాడుతారు మాటలు వీళ్ళు. ధర్మం గురించి మాట్లాడే బీజేపీ నాయకులారా, శాస్త్రాలు చెప్పే బీజేపీ నాయకులారా, హిందూ సాంప్రదాయము గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్న బీజేపీ నాయకులారా, మీకు తెలియదా వారసత్వాలు ఎట్లుంటాయో? ఈ భారతదేశము మన యొక్క సాంప్రదాయము, భర్త ఒక కులము, భార్య ఒక కులము. భర్త ఒక కులం అయితే భార్య ఏ కులమైనా సరే, ఒక ఆడ కూతురు, ఒక ఆడ మనిషి, ఒక మగ, ఒక అతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈమె ఏ కులమైనా
భర్త కులమే అవుతుంది. ఇది చరిత్ర. ఈ జ్ఞానం కూడా వీళ్ళకు లేదు. ఏం మనుషులే వీళ్ళు? మనుషులా వీళ్ళు? వీళ్ళ జ్ఞానాలు ఏ మనుషులు వీళ్ళు? అంటే హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉన్న ఆనాటి నుంచి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పిన వారిది కాశ్మీర్ పండితులు. రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వారు కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు అని పదే 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 చెప్తున్నాము. అయినా బీజేపీ నాయకుల తత్వాలు మారతలేవు. వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళకు ఒక కసి, సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఒక కసి. మూర్ఖులు బీజేపీ నాయకులు. రాహుల్ గాంధీ గారి కుటుంబము కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు. అదొక చరిత్ర. పదే 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 కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కుటుంబము, వాళ్ళ అత్త మామ, తాతలు ముత్తాతలు వాళ్ళంతా బ్రాహ్మణ కుటుంబము, పండితులు, కాశ్మీర్ పండితులు. జ్ఞానాన్ని తెచ్చుకోండి. సెంట్రల్ మినిస్టర్ నిన్ననో మొన్ననో మాట్లాడాడు, అది వైరల్ చేస్తున్నారు దాన్ని. అసలు సోనియా గాంధీ గారి ఆమె మ్యారేజ్, ఆమె రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకునే సోనియా గాంధీ గారు 1968వ సంవత్సరం సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నది 1968. 1968లో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె ఇందిరాగాంధీ గారి 68 నుంచే ఆమె ఇందిరాగాంధీ గారి కోడలు. ఆమె రాజీవ్ గాంధీ కులము పండితుడు, బ్రాహ్మణుడు. ఆమెది కూడా బ్రాహ్మణ కులానికే చెందుతుంది. బ్రాహ్మణ కులానికే చెందుతుంది ఆమె. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని 1968 సంవత్సరంలో పెళ్లి చేసుకుందో ఆ రోజు నుంచే ఈ భారతదేశం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క కోడలు, మన భారతదేశం కోడలమే. బీజేపీ నాయకులారా, మీకు రాజకీయ స్వార్థము మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు. భారతదేశ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఈ దేశం యొక్క సాంప్రదాయాలు, భారతదేశం యొక్క సాంప్రదాయాలు, ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబం సాంప్రదాయాలు, ఈ దేశ ప్రజల యొక్క సాంప్రదాయాలు లో జీవిస్తూ ఉన్నదాన్ని. మేము అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులను, అరవై 68 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత వాళ్లకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు
వాళ్ళు పుట్టడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇంకా అప్పటికి రాజకీయాలకు రాలేమే, ఒక గృహిణిగా, రాజీవ్ గాంధీ భార్య ఒక గృహిణిగా ఆ ఇద్దరు పిల్లలకు, ఆ కొడుకు కూతుర్ని, ఆ యొక్క కుటుంబం యొక్క జీవితాన్ని గడుపుతున్నది అప్పుడు ఆమె. అదే సమయంలో మరి ఈ దేశం కోసము ప్రధానమంత్రి హోదాలో మరి వారు కొన్ని దేశ ప్రజల భద్రత విషయంలో కొన్ని పాలసీ మ్యాటర్లో ఆమెని హత్య చేయడం జరిగింది. మిగతా అది మనకు తెలుసు. సోనియా గాంధీ గారి అత్తని, ఇందిరాగాంధీ గారిని హత్య చేసింది. ఆమె బలిదానం అయిపోయింది దేశ ప్రజల విషయంలో. ఇదొక చరిత్ర. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు రాజీవ్ గాంధీ గారిని కూడా, సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారిని కూడా హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత ఆ రోజుల్లో దాదాపు 7 సంవత్సరాలు ఆమె అజ్ఞాత జీవితం గడిపింది ఢిల్లీలో. పిల్లలను చూసుకుంటూ, రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఒక తల్లి పాత్ర, ఒక తల్లి పిల్లలను చూసుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతున్నది. 7 సంవత్సరాల అజ్ఞాత జీవితం ఆమెది. ఆ రోజులలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోమయం. ఆ పరిస్థితులలో మరి ఈ భారతదేశంలో ఉన్న ఎంటైర్ మారుమూల గ్రామం నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దేశం మొత్తంలో అందరూ కూడా సోనియా గాంధీ గారిని కోరడం జరిగింది, వేడుకోవడం జరిగింది. అమ్మా సోనియా గాంధీ గారు, మీరు ముందుకు రావాలి, బయటికి రావాలి. మీరు వస్తేనే ఈ దేశ ప్రజలకు ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, మీ అత్త ఇందిరా గాంధీ గారు, మీ భర్త రాజీవ్ గాంధీ గారు, వారి యొక్క త్యాగాలను, వారి యొక్క పరిపాలన మళ్ళీ అందాలి అని అంటే మీరు రాజకీయాలకు రావాలి అని 7 సంవత్సరాల ఆమె తర్వాత ఆమెను వేడుకుంటే, అనేక మంది పెద్దలు, కార్యకర్తలు వేడుకున్న తర్వాత వారు నిర్ణయం